దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫురం చేస్తుంది. అతివల అస్తిత్వానికి అద్దం పడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రకటిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. అక్టోబర్ 2న బతుకమ్మ పండుగ ప్రారంభం కాబోతుంది. అందుకే విక్రమ్ టీవీ స్పెషల్ ఫోకస్ లో బతుకమ్మ పండుగ ప్రత్యేకలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దసరాకు తెలంగాణ ముస్తాబవుతుంది. ఈ నెల 2వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. తెలంగాణ మహిళల అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ సంబరాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మొత్తం 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులకు మాంసాహారాన్ని కూడా ముట్టారు. తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకు బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. తెలంగాణ ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఇది. బతుకమ్మ కోసం పూలను తెచ్చి తయారు చేసి ఆటపాటలతో గడుపుతారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 10వ తేదీతో ముగియనుంది. చిన్న పెద్ద అందరూ కలిసి ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సాంప్రదాయంగా వస్తుంది. ఒకరోజు ఒక బతుకమ్మను వివిధ పూలతో తయారు చేస్తారు. చదిని తయారు చేసుకుని వచ్చి నైవేద్యంగా పెడతారు. కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. ఎన్ని జనరేషన్లు మారినా ఆ సాంప్రదాయాన్ని మాత్రం ఎవరు వదిలిపెట్టకుండా తాము పాల్గొని జరుపుకుంటున్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ మహిళలు కూడా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున ఈ బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. దుర్గాష్టమి వరకు కొనసాగుతాయి. రోజుకొక నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. వివిధ రకాల నైవేద్యాలతో బతుకమ్మను ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10వ తేదీతో పూర్తవుతాయి. ఏ ఒక్క రోజుకు బతుకమ్మను పేర్చి కూర్చి మహిళలు తమ ఆటపాటలతో ఆరాధిస్తారు. ఇందుకు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. చెరువుల్లో కలిపేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేయనుంది. భాద్రపద అమావాస్య బతుకమ్మ యొక్క మొదటి రోజును ఎంగలి పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే వారు మొదట తమ పూర్వీకులకు అన్నదానం చేసి ఆపై బతుకమ్మను తయారు చేయడం ప్రారంభిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు బియ్యం, నువ్వులు. అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ పాడ్యమి ఆశ్వయుజ మాసం మొదటి రోజు అమాంతం క్యాలెండర్ బతుకమ్మ 2వ రోజును అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు చదునైన బియ్యం, బెల్లం. ముద్దు పువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ ఆశ్వయుజ ద్వితీయ ఆశ్వయుజ మాసం 2వ రోజు బతుకమ్మను ముద్ద పువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే బతుకమ్మను ముద్ద చామంతి లేదా ముద్దబంతి పువ్వులతో పాటు తంగెడు పువ్వు, గునుగ పువ్వుతో తయారు చేస్తారు. అలాగే ముద్దపప్పు, అన్నం నైవేద్యంగా అందిస్తారు. దేవతకు ఆహార నైవేద్యాలు అన్నం, పప్పు. నానబియ్యం బతుకమ్మ ఆశ్వయుజ తృతీయ నాడు బతుకమ్మ యొక్క 4వ రోజు భక్తులు నాణ్య బియ్యం, బెల్లం సమర్పిస్తారు. కాబట్టి నానిన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. దేవతకు ఆహార నైవేద్యాలు నానబెట్టిన అన్నం ఇంకా బెల్లం. అట్ల బతుకమ్మ ఆశ్వయుజ చతుర్దశి నాడు ఈ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. మహిళలు బతుకమ్మను నైవేద్యంగా అట్లు అందిస్తారు. అందుకే దీనిని పిలుస్తారు. దేవతకు ఆహార నైవేద్యాలు దోశ లేదా రోటి. అలిగిన లేదా అర్రెము లేదా అలక బతుకమ్మ ఆశ్వయుజ పంచమి నాడు ఈ రోజున నైవేద్యం తయారు లేదు. గౌరీదేవి బాధపడిందని నమ్ముతారు. ఆ రోజునే లలిత పంచమిగా కూడా జరుపుకుంటారు. వేపకాయల బతుకమ్మ ఆశ్వయుజ షష్ఠి నాడు ఈ రోజును దుర్గాష్టిగా జరుపుకుంటారు. నైవేద్యం వేపకాయ ఆకారంలో నైవేద్యం సమర్పించబడుతుంది. కాబట్టి ఈ రోజును వేపకాయల బతుకమ్మ అని పిలుస్తుంటారు. దేవతకు ఆహార నైవేద్యాలు వేప పండ్ల ఆకారంలో సకినాల పిండి. వెన్న ముద్దల బతుకమ్మ ఆశ్వయుజ సప్తమి నాడు బతుకమ్మను 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్తులు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు నువ్వులు, బెల్లం, నెయ్యి, వెన్న. సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి నాడు బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తుంటారు. ఈ రోజున బతుకమ్మను 8 రోజుల కంటే పెద్ద పరిణామంలో వివిధ పూలతో తయారు చేస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు ఈ రోజున 5 రకాల అన్నం, ఒక తీపిని సమర్పిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు పెరుగన్నం, సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, చింతపండు పులిహోర సద్ది, చింతపండు, కొబ్బరి అన్నంతో సద్ది, నువ్వుల అన్నం సద్ది. మల్లిద నైవేద్యాలు ప్రాంతాల వారిగా మార్చవచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో భక్తులు ఈ ఆహారాలను అందిస్తారు.